అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మిమ్మల్ని చూసి నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ధైర్యం వచ్చింది. ముఖ్యంగా ఈ మామూలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అంటే కుర్రవాళ్ళు, బాగా ఉత్సాహం వెంతులేసేవాళ్ళు అనుకుంటాం. కానీ ఈరోజు నాకు ప్రతి ఒక్కరు సీనియర్లు, పెద్ద మనుషులు మీ కళ్ళల్లో ఒక నిఖిత, ఒక సీరియస్నెస్ అనేది కనపడుతుంది. అది చూసి నాకు ధైర్యం ఉంది. జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఏలూరులో గతంలో 2017తో మొదలైందన్నారు ప్రభంజనం, వైఎస్ఆర్సీపీ ప్రభంజనం. ఈ రోజు మీటింగ్ తో మళ్ళీ మొదలు కాబోతుంది. ఈ మోక, ఈ చిరునవ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ లేని బలాన్ని ఇవ్వబోతుంది. ఈ రోజు నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నా. ముఖ్యంగా మనం ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, మీ అందరి తరఫున ఈరోజు ఇంత ఘనంగా ఈ మీటింగ్ అరేంజ్ చేసినందుకు డిఎన్ఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మనందరం కూడా చాలా ఉత్సాహంతో, జోరుతో ప్రతి నియోజకవర్గం తిరిగి ఈరోజు పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా జరగని మీటింగ్ ఈరోజు ఏలూరులో జరిపించారు. మన పార్టీకి, మన ప్రాంతానికి మరొక బలం, మరొక ధైర్యం ఎవరో చెప్పండి? బొత్స సత్యనారాయణ గారు. నాకు తెలిసి మన రాష్ట్రంలో అంత అనుభవం ఉన్న రాజకీయ నాయకులు ప్రతి ఒక్క లెవెల్లో కూడా ఆయన మించిన వారు ఎవరూ లేరు. ఈరోజు మన ప్రాంతానికి ఆయన ఇన్ఛార్జిగా రావడం మన అదృష్టం. తప్పకుండా మన పార్టీ తిరిగి పవర్లో మళ్ళీ పరిపాలనలో రావడానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏలూరు ప్రాంతానికి అప్పచెప్తున్నారు. ఇక మిగిలిన బాధ్యత మనది. మనకు ఓడిపోవడానికి ఎందుకు ఓడిపోయామని ప్రతి ఒక్కరూ మనకు అర్థం కాని విషయం అని మీ అందరికీ తెలుసు. కానీ మీకు గుర్తుంది, 2 కారణాల వల్ల ఈరోజు మనం ఓడిపోవడానికి కారణాలైన మీకు 15,000, ఎక్కడికి 15,000 పచ్చి అబద్ధం. ఈరోజు పరిపాలన అంటే ఫ్రాడ్తో లేక అది వదిలిపెట్టండి. లక్ష్మణరావు గారు మీ భూమి జగన్ గారు పట్టుకెళ్ళిపోతారు. వెంకటేశ్వరరావు గారు మీ భూమి జగన్ గారు పట్టుకెళ్ళిపోతారు. సినిమా ఎర్రోళ్ళు చేశారు. ఒక అబద్ధం మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కోల్పోయారు. ఈరోజు ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మనం కాదు. ఓడిపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎన్నో కోట్లు అప్పు చేసేశారు, దారపోసేశారు అన్నారు. దారపోసింది ఎవరికి? ప్రజలకి. దేనికోసం? ప్రతి సామాన్యుడికి ఒక స్వేచ్ఛ అనేది కలిగించారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి సామాన్యుడికి జీవితం మీద ఆసక్తి కలిగేటట్టు చేశారు. ఈ రోజు ఆ నమ్మకం కోల్పోయింది. పరిపాలన మీద నమ్మకం పాడైపోయింది ప్రజలకి. ఈరోజు ప్రజలు మళ్ళీ తలెత్తుకొని బతకాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఆ అబద్ధాలు మనకన్నా ఎక్కువ ప్రజలు తెలుసుకున్నారు. గతంలో 5 ఏళ్ల అబద్ధాల పరిపాలన 2014 నుంచి 19 వరకు. ఈ రోజు మళ్ళీ చూస్తున్నారు. నాకు తెలిసి ఆ తప్పు మన ప్రజలు మళ్ళీ చేయరు. దానిలో బాధ్యత తీసుకోవాల్సింది ఇక్కడున్న ప్రతి ఒక్కరు. సీనియర్ నాయకులు కనపడుతున్నారు. మంచి కసితో ఇక్కడికి వచ్చారు. ప్రతి ఒక్కరు కసితో వచ్చారు. నా వరకు మీ అందరికీ తెలుసు, దేశంలో లేకపోయినా ఈరోజు వచ్చాను. మీ అందరినీ చూడాలని వచ్చాను. మీ అందరిలో ఉత్సాహం చూడాలని వచ్చాను. వచ్చినందుకు కడుపు నిండిపోయింది.
లేని, నాకు అర్హత లేదనుకున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఎంపీ సీట్ ఇచ్చారు. ఎంపీ సీట్ ఇచ్చాడు, మీ అందరికీ తెలిసిన విషయం. ఆ ఎంపీ సీట్ ని మీరు ఎలా గెలిపించారో కూడా నాకు గుర్తుంది. ఎలా గెలిపించారో కూడా గుర్తుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీసుకునే అవకాశం ఈరోజు నాకు ఉంది. ఆ అవకాశాన్ని తప్పకుండా తీసుకొని మీ అందరితో కలిసి ప్రయాణం చేసి ఈరోజు పరిపాలనలోకి మళ్ళీ ప్రజల్ని తీసుకొచ్చే వరకు నేను నిద్రపోవాలని ప్రజలు గెలవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. బటన్ నొక్కడం కాదు, డబ్బులు ఇవ్వడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి? రాజశేఖర రెడ్డి గారి కళ నిజం చేపిస్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారి కళ ఏంటి? ప్రతి సామాన్యుడికి ఒక స్వేచ్ఛను కలిగడం, స్వేచ్ఛని, ఇంకో పక్క ఆ జీవితం మీద ఆసక్తిని కలిగించడం. అది రైతైనా కానివ్వండి, మహిళలైనా కానివ్వండి, యువత అయితే కానివ్వండి, ఎవరైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఒక జీవితం మీద ఆసక్తితో బతకాలన్న గొప్ప ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశారు. అదే పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు 10 అడుగులు ముందుకు తీసుకెళ్లారు. ఏమన్నా తప్పులు జరిగి ఉండొచ్చు, కానీ అవన్నీ సరిదిద్దుకొని మళ్ళీ